అధికారులైన ఎత్తైనలో చైనను నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమ నుండి నేను విడిపోదునా ప్రభు నీడ నుండి నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమ నుండి నేను విడిపోదునా ప్రభు నీడ నుండి జీవింతును నా యేసుతో జయమిచ్చును నా యేసుడే జీవింతును నా యేసుతో జయమిచ్చును నా యేసుడే జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకు జీవింతును జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకు జీవింతును నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన ప్రియ యేసు కొరకే నన్ను ప్రేమించిన ప్రభు యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన ప్రియ యేసు కొరకే జీవింతును 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 నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. నరులు నన్నేం చేయగలరు? దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించినావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించున్నావు ప్రభువా. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములను అర్పించేదను. 10 నుంచి 13 వచనాలు ఈ మాటలు మనం చూడగలం. ఎంత గొప్ప మాటలండి. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములు అర్పించేదను. 13 వచనాల్లో ఈ 3 వచనాలు సింహభాగంగా మనం చెప్పుకోవచ్చు. మొదటి వచనంలో, దేవా నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మింగవలెనని దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. దేవా నన్ను కరుణింపుము ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. మనుష్యులు నన్ను మింగవలెనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. ఇక్కడ మనుషులు అన్న ప్లేస్లో మనకున్న ప్రతి సమస్య పెట్టుకోవచ్చు. 2వ వచనం, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగవలెనని ఉన్నారు. 3వ వచనం, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఇది ఒక తండ్రి కుమారుడుకున్న రిలేషన్. ఇది మనం సంతోషంగా ఉన్న దినాల్లో తల్లిదండ్రులను పెద్ద జ్ఞాపకం రారు. మనం సాఫీగా సాగిపోతాం. మన పక్కన స్నేహితులు ఉన్నప్పుడు, మన పక్కన కొలీగ్స్ ఉన్నప్పుడు, మనకి ఏ సమస్యలు లేనప్పుడు మనం తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేసుకోం, లేదా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోం. అయితే ఎప్పుడైతే సమస్య వచ్చిందో మనల్ని పట్టించుకునేవాడిని జ్ఞాపకం చేసుకుంటాం, మన గురించి లక్ష్యం చేసేవాడిని జ్ఞాపకం చేసుకుంటాం. మనల్ని పట్టించుకునేవాడిని, మనల్ని చూచేవాడిని
మనల్ని ఆదరించేవాడిని, మనకు అప్పిచ్చేవాడిని, లేదా డాక్టర్లనే మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఉదాహరణకి, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. చూడండి, భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు కదా, మొట్టమొదటి ప్రభువా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు. నాకు ఈ ఉదయకాలన నాకు ఒక పాఠం ఇది. నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవా, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. ఎంత గొప్ప మాట అండి. దేవుని వాక్యమును బట్టి, దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మకించినాను, నేను భయపడను. శరీరదారులు నన్నేం చేయగలరు? మనం ఈ మాట వస్తే 27వ కీర్తన కదండి. యెహోవా నాకు వెలుగును రక్షణయు అన్నాడు. నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరతును? యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు, నాకు రక్షణగా ఉన్నాడు. నేను ఎవరికి భయపడతాను? యెహోవా నా ప్రాణదుర్గం కదా, నేను ఎవరికి వెరతును? సరే, మంచిదే. నా శరీర మాంసం తినడానికి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలుతూ ఉన్నారు, వారు తొట్టిల్లి కూలుతూ ఉన్నారు. అందుకే 27వ కీర్తన 14వ వచనంలో 13వ వచనంలో, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేని యెడల నేనేమైపోతాను? యెహోవా కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుకో అన్నాడు. దేన్ని బట్టి? ఆయన్ని బట్టే. అందుని చేత దేవుని నామమును బట్టి నేను ఆయన వాక్యమును కీర్తిస్తాను. దేవుని నామమును బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచి నేను భయపడను. శరీరదారులు నన్నేం క్షయమైనది నన్నేం చేయలేదండి. ఏం చేస్తుంది? మహా అయితే చంపేస్తుంది. కానీ నన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేయలేదే, అది కదా కావాల్సింది. ఒక్కసారి నువ్వు కంచి తీసి చూడు అన్నాడు సైతాన్. అప్పుడు నువ్వు కంచి వేసి ఉన్నావు కనుక వాడు అన్నీ పోయినా, ఒకసారి నువ్వు కంచి తీసి చూడన్నాడు. అప్పుడు అవకాశం ఇచ్చాడు. ప్రాణం తప్ప నువ్వు ఒక ప్రాణం తీయడానికి తప్ప నీకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు చూడన్నాడు. యోబు గెలిచాడు. ఒక్క మాట వ్యతిరేకంగా కదండి, శరీరం ఏం చేయలేదు అనుకున్నాడు. ఓకే, చిల్లపెంగులతో గోక్కుంటూ ఉన్నాడు, శరీరం కృషించిపోయింది. అందుకే ఈ మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఉదయకాలన ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా? నువ్వు నాకుండగా లోకంలోనిది ఏది నాకు ఎక్కర్లేదు. 75వ కీర్తన 25వ వచనం. దేవా, నీవు తప్ప ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు ఎక్కర్లేదు. నాకేది వద్దు ప్రభువా. నా శరీరం కృషించిపోయిన, క్షీణించిపోయిన, నా హృదయం క్షీణించిపోయిన దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును 2 శ్వాసమునై ఉన్నాడు. నాకు ఆస్తిగా ఉన్నావు నువ్వు నా ఆస్తిగా ఉంటే నాకు ఇంకేం కావాలి ప్రభువా? అన్ని సమస్తం నాదే కదా. భగవంతుడు అంటాడు, బంగారం నాది, వెండి నాది. ఇప్పుడు ఆయనే మనవాడైనప్పుడు బంగారం నాది కాదా? ఆస్తి నాది కదా. తను ఎందరు అంగీకరించితురు అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన కుమారులు అగుటకు ఆయన అధికారం ఇచ్చాడు.
తండ్రి ఆస్తి నాది కాదా? నేను హక్కుదారుని కాదా? ఒక మాట ఉంటుంది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం, జీవవృక్షమునకు హక్కు గలవారే. దేనికి హక్కు గలవారు అండి? జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కునేవారు ధన్యులు. రోజు వస్త్రం అనేది రోజు వేసుకున్నప్పుడల్లా మాస్తుంది, మరకలు ఉంటాయి, డాగులు ఉంటాయి. కనుక మనం రోజు కూడా మనం పరిశీలన చేసుకోవాలి. మన సొంతంగా నీకు నీవే పరీక్ష చేసుకో అంటాడు. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కునేవారు ధన్యులు అన్నాడు భగవంతుడు. దేవుని నామమును బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచి నేను ఆయనకు దేనికి భయపడను. శరీరదారులు నన్నేం చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుడుతూ ఉన్నాయి. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడులు కనిపెడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడ కూర్చుంటున్నాను, వారు నా చుట్టూ తిరుగుతున్నారు. శత్రువు పగబట్టినట్టు వారు తిరుగుతున్నారు. తాము చేయి దోషక్రియల చేత వారు తెప్పించుకుందిరా. దేవా, కోపము చేత జనములను అనగగొట్టము. నా సంచారములను నీవు లెక్కించినావు ప్రభా. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో ఏమో రాయబడిందమ్మా? నా సంచారములు నీవు లెక్కించినావు ప్రభా. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. అవి నీ కవిల్లో కనబడును కదా. చాలా ఇష్టమైనటువంటి మాట. మనం 40వ కీర్తన 17వ వచనం చూస్తాం కదా. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. నేను శ్రమల పాలై దీనుడనే. నాకు ఈ సంవత్సరం ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఇదే. మనకి ప్రార్థనకు జవాబు రాకపోనాయి, సమస్య తీరకపోనాయి. రాజు నన్ను గురించి తలంచుకొనిచున్నాడు. సాక్షాత్తు దేవుడు నన్ను గురించి తలంచుకొనిచున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణ కర్తవు నీవే. కానీ నీవు ఆలస్యం చేయడం తట్టుకోలేకపోతున్నాను ప్రభా. నా దేవా, ఆలస్యం చేయకము అంటాడు భగవంతుడు. నా సంచారములు నువ్వు లెక్కించి ఉన్నావు. నేను కూర్చోవడం, లేవడం, పండుకోవడం, తినడం, తిరగడం, ఉద్యోగం చేయడం, ప్రయాణాలు చేయడం అన్నీ చూస్తున్నావు ప్రభువా. నీవు నా సంచారములు, నా యొక్క కదలికలు నీ ముందరున్నాయి. నువ్వు లెక్కించి ఉన్నావు, అన్నీ రికార్డ్ అయి ఉంటున్నాయి. నువ్వు చూస్తున్నావు, నీ కన్ను చూస్తుంది, నీ చెవులు వింటున్నాయి. మా సంచారములు నువ్వు లెక్కించి ఉన్నావు. మా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో, కవిలలు అంటే ఏమో రాయబడి ఉందమ్మా? 56వ అధ్యాయము ఫుట్నోట్లో ఉంటుంది. కవిలే అనగా పుస్తకం. చాలు ప్రభా. మనల గురించి అట మన బాధపడడం ఆయన పుస్తకాల్లో రికార్డ్ చేయబడింది. ఆ పుస్తకం తప్పకుండా ఆయన చదువుతాడు. నీ బాధ నా బాధ అని చూస్తాడు. నీ కన్నీళ్ళు ఆయన బుడ్డులో ఉంచబడ్డాయి. నా కన్నీళ్ళు ఆయన బుడ్డులో ఉంచబడ్డాయి, లెక్కింపబడుతూ ఉన్నాయి. నా సంచారంలో, నా బాధ, నా కష్టం, నా ఆయాసం, నా ప్రతి సమస్య మనుషులకు చెప్పుకోవక్కర్లేదు. ప్రార్థన అన్నది ఇదేనమ్మా.
ప్రార్థన తప్పకుండా ఆయన దగ్గరికి చేరుతుంది. అంటే అర్థం ఏంటో తెలుసమ్మా? ఇదే, నా కన్నీళ్ళు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నాయి, అవి నీ కవిల్లో కనబడును కదా. గొప్ప మాట. 9వ వచనం, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు, దేవుడు నా పక్షంన ఉన్నాడని నాకు తెలియని చాలు ప్రభా. ఇది నా ధైర్యం, ఇదే నా ధైర్యం. అందుకే తర్వాత కీర్తనలో మనం చదువుతాం, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొర్రపెడుతున్నాను. ఇది నా ధైర్యం. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు, నా బాధలు తీరుతాయి, నా సమస్యలు తీరిపోతాయి. ఎందుకనగా దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలియను. అందును బట్టి నాయన నిత్యము నేను కీర్తిస్తాను. మన పైన చూసాం కదా, నాకు భయము సంభవించి దినమున నిన్ను ఆశ్రయించి ఉన్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచినాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మకించి. నన్ను పట్టించుకునేవాడు ఉన్నాడండి, నన్ను లక్ష్యం చేసేవాడున్నాడు, నన్ను గురించి పలకరించేవాడున్నాడు, నా బాగోగులు చూసేవాడున్నాడు. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు చేయి విడిచిపెట్టినా, ఎవరు చేదరించుకున్నా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు నలుగురిలో నేను చేతగాని వాడిగా చూసినా, ప్రయారిటీ దొరకపోయినా భగవంతుడు నేను లక్ష్యం చేయించున్నాడు, నీ ఇంటిని పట్టించుకుంటున్నాడు, నీ సమస్యలను చూస్తూ ఉన్నాడు, నీ కన్నీళ్ళు ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. ఆయన బుడ్డులో నీ కన్నీళ్ళు దేనికోసం ఏడుస్తున్నావో, దేనికోసం చింతపడుతున్నావో భగవంతుడు ఆయన నీ కార్యము సఫలము చేయు దేవునికి నువ్వు మొరపెట్టాలని ఇష్టపడుతున్నాడు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. స్తోత్రం ప్రభా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. నాకు తెలుసు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. నాకు తెలుసు నా వెనుకున్నవాడు రాజు. కొద్దిసేపు ఆలస్యం అవ్వచ్చేమో, నీ ఒక్కడి సమస్యనా ఆయనకి కాదు కదా. ప్రపంచం అంతా 700 సుమారు 800 కోట్ల జనాభా ఉంది. వీరందరి సమస్యలు ఉన్నాయి కదమ్మా, నువ్వు ఒక్కడివే కాదు కదా. మనం అలా చింతపడతాం, ఇదేంటి ప్రభా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లు ఎందుకు లేవని. భగవంతుడు నిన్నొక్కడిగా ఆయన ఎరుగును, తప్పకుండా నీ సమస్య తీరుతుంది, నీ బాధ తీరుతుంది, నీ ఆయాసం తీరుతుంది. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెడుచున్నాను. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుతారు, నా సమస్యలు వెనక్కి వెళ్తాయి, నా బాధలు వెనక్కి వెళ్ళిపోతాయి, అన్నీ విమోచింపబడతాం. మన సంఖ్యలు, ఇనప సంఖ్యలు తెగబడతాయి, పాప బంధకాలు ఊడిపోతాయి. దేవుడు నా పక్షంన ఉన్నాడని నాకు తెలియను. ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట అండి. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను, ఆయన వాక్యమును కీర్తించేదను. చూడండి, దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను. 2, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను. 56వ కీర్తన 10వ వచనం. 11, నేను దేవుని యందు నమ్మిక ఉంచినాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. నేను దేవుని యందు నమ్మిక ఉంచినాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. 12వ వచనం, దేవా నువ్వు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించినావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నువ్వు నా పాదములను తప్పించినావు ప్రభా. దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించినావు. ఎక్కడి నుంచమ్మా?
మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నువ్వు నా పాదములను తప్పించి ఉన్నావు. మరణం నుండి నా ప్రాణమును, 2 కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, 3 జారి పడకుండా నా పాదములను ప్రభువా నువ్వు తప్పించి ఉన్నావు. 116వ కీర్తన 8వ వచనంలో ఈ మాట ఉంటుంది. మరణం నుండి ప్రభువా నా ప్రాణమును రక్షించావు, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను తప్పించావు, జారి పడకుండా నీవు నా పాదములను తప్పించినావు ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తుతులు ప్రభువా. సజీవుల దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుతాను. నాయనా, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించిద్దును? రక్షణ పాత్రను చేతిపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేయగలంతే. యెహోవా నాయనా నువ్వు నా దుర్గము, యెహోవా నువ్వు నా గానము, ఆయన నాకు రక్షణాధారము. అందుకే 118వ కీర్తన 15వ వచనంలో ఉంటుంది, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భగవంతుడు యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించినాడు. ఏమన్నాడమ్మా? యెహోవా నా మొరను, యెహోవా నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. 13వ వచనం, యెహోవా నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములను అర్పించేది. నేను నీకు స్తుతి యాగములు అర్పిస్తాను ప్రభా. నేను నీకు స్తుతి యాగములు దేవా నువ్వు మరణములో నుండి నా ప్రాణమును తప్పించినావు. నా ప్రాణమును తప్పించినావు ప్రభా. మరణం చెందకుండా, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నువ్వు నన్ను తప్పించినావు. ఒక మాట ఇప్పుడే నేను చూశాను కదమ్మా, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షంన ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించే దినం, నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను ప్రభా. స్తోత్రం. అందుచేత చివరి వచనంలో అన్నాడు, 13వ వచనం, నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములను అర్పించేదను. ఏం మాట్లాడుకుని థ్యాంక్స్ చెప్తాను. ఎందుకనగా నువ్వు నా మొర విన్నావు, నా ప్రార్థన ఆలకిస్తున్నావు, నన్ను గురించి నువ్వు పట్టించుకుంటావు ప్రభా. నన్ను లక్ష్యం చేస్తావు. అందుకే ఈ రోజున యెహోవా నా దుర్గము, ఆయన 118వ కీర్తన 14వ వచనం, యెహోవా నా దుర్గం, ఆయన నా ప్రాణదుర్గం, ఆయన నా ఆశ్రయదుర్గం, నా జీవదాతను గూర్చిన ప్రార్థన. ఏమన్నాడమ్మా? 43వ వచనం కదమ్మా, 43వ అధ్యాయమా, 43వ అధ్యాయము 8వ వచనం, 42:8, నా జీవదాతి అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. అదే నాకు సహాయం చేస్తుంది. ప్రభా నా బాధ అంతా నీకు తెలుసు, ప్రభా. నీ కవిలలో లెక్కించబడి ఉన్నాయి, పుస్తకాలలో లిఖించబడి ఉన్నాయి నా బాధలు. నా బాధ అంతా నీ కవిలలో, నీ బుడ్డులో, నా కన్నీరు నీ బుడ్డులో దాచబడి ఉంది. కనుక నన్ను గురించి నువ్వు పట్టించుకుంటున్నావు. నేను దేనికి భయపడగలను? దేనికి భయపడను ప్రభా. నేను మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములు అర్పిస్తాను. చాలు తండ్రి. నేను
దేవుని యందు నమ్మికించున్నాను. నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? సమస్యలు నన్నేం చేయగలరు? అనారోగ్యం నన్నేం చేయగలదు? అప్పులు నన్నేం చేయగలవు? అసమాధానం నన్నేం చేయగలదు? ప్రభువా, నువ్వు నన్ను మరణం చెందకుండా తప్పించున్నావు. మరణం నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా, నా కన్నులను జారిపడకుండా, నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. 56వ అధ్యాయం 8 మనం ఇప్పుడే చూసాం. నా సంచారములు నువ్వు లెక్కించి ఉన్నావు. నా సంచారములు నువ్వు లెక్కించి ఉన్నావు ప్రభు. నీకన్నీ తెలుసు తండ్రి, నీకన్నీ తెలుసు ప్రభు. నా కన్నీళ్ళు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి. నా కన్నీళ్ళు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో అనగా, కవిలే అనగా పుస్తకము కింద వ్రాయబడింది చూడండి ప్రభు. అది నీ పుస్తకంలో దాచబడి ఉంది. చాలు తండ్రి, నువ్వు నన్ను పట్టించుకుంటున్నావు, నువ్వు నన్ను లక్ష్యం చేయుచున్నావు. ఈ రోజున మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. నేను మొరపెడుతున్నాను. 3వ వచనం ఇప్పుడే చూసాం కదా. నాకు భయము కలుగు అనగా, నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించే మనుషుల దగ్గరికి వెళ్ళట్లేదు. వేరే ఆప్షనే వెతకట్లేదు. నేను వేరే ఒపీనియనే లేదు నాకు. నాకు భయము కలుగు, నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. నీకే ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఆలకించి దేవునికి నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నీకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను దేవుని యందు నమ్మిక ఉంచినాను. నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నన్ను కరుణింపుము. మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్ల వారు పోరాడుచు నన్ను శత్రువు చుట్టూ ఉన్నారు. ఎప్పుడు వచ్చి పడతాడో తెలియదు, ఎప్పుడు నా ప్రాణాన్ని తీస్తాడో తెలియదు, ఎప్పుడు నా ఆస్తులు పోతాయో తెలియదు, ఎప్పుడు నా ఇంటి మీదకి ఆపద వస్తుందో తెలియదు. ప్రభువా నాయన, నీవు నాకు కాపరిగను. యెహోవా మంచి కాపరి. ఈ ఉదయకాలన యెహోవా మీ మనసులో అనుకుని, యెహోవా మంచి కాపరి. మంచి కాపరి తన మంద కొరకు ప్రాణం పెడతాడమ్మా. నిన్ను వదిలేడు ఒంటరిగా. ఆయన యెహోవా మన పక్షాన మొరపెడతాడట. చూడండి, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. నేను మొర్రపెట్టు దినమున, 9వ వచనం కదండి, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుతారు. నేను మొర్రపెట్టు దినమున నా సమస్యలన్నీ వెనక్కి వెళ్తాయండి. 2, నేను దేవుని యందు నమ్మిక ఉంచినాను. ఈ ఉదయకాలన చూడండి, యెహోవాను బట్టి ఆయన వాక్యముని కీర్తించేదను, దేవుని బట్టి ఆయన వాక్యముని కీర్తించేదను, ఆయన వాక్యమును కీర్తించేదను. 4వ వచనంలో, దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచినాను, నేను భయపడను, శరీరదారులు నన్నేమి చేయగలరు? ఏది ఏమైనా కూడా ఈ కీర్తన నీకు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని నేను విశ్వసిస్తున్నా. ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడమ్మా. ఆయన్ని ప్రతి సమస్య తీర్చడానికి నీ పక్కనే ఉంటాడు. నీ బాధ అంతా ఆయన కవిలలో ఆయనగా ఆయన పుస్తకంలో దాచిపడి ఉన్నాయి. 32వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 17వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతికి యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను నీవు భూమి ఆకాశములను సృజించిది, నీకు అసాధ్యమైనది ఏదీ లేదన్నాడు. చూడండి మాట ఎంత మంచిగా ఉందో. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశం నుండి సృజించావు ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. 27వ వచనంలో
ఇర్మీయా గ్రంథం 32:27లో నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించున్నావు ప్రభు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు. ఏ వెలుగమ్మది? జీవపు వెలుగు. మన 42వ కీర్తన 8వ వచనం ఇప్పుడే చూసాం కదమ్మా. అక్కడ నా జీవదాతను గూర్చిన ప్రార్థన నాకు తోడై ఉన్నది. జీవపు వెలుగు, నా సజీవుడైన, జీవించువాడు, ఎల్లప్పుడూ జీవించేవాడు, ఉన్నవాడు అనువాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, ఆల్ఫాయు ఒమేగయు, ఆదియు అంతమైన దేవుడు. ఆయన జీవదాతను నా జీవదాతను గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంటుంది. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నువ్వు నా పాదములను తప్పించినావు. నా పాదములను కూడా తప్పించినావు ప్రభా. 116:8 ఇప్పుడే చూసాం కదా. ప్రభా, మరణం నుండి నా ప్రాణమును తప్పించినావు, కన్నీళ్ళు విడకుండా నా కన్నులను తప్పించినావు, నాయన జారి పడకుండా నా పాదములను తప్పించినావు. ఇక్కడ 13వ వచనం మనం చూస్తున్నాం కదా, 56వ కీర్తన. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములు అర్పించదని. చాలా ఒకసారి మొక్కుకుంటే తప్పకుండా ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకని నీ కవిల్లో అది వ్రాయబడి ఉంది. దాన్ని ఏమంటారు, డస్ట్బిన్లో పడేయరు. చాలామంది వినతులు తీసుకుంటారు, అవి ఎక్కువైతే ఏం చేస్తారు తెలుసా, అవి డస్ట్బిన్లో కనబడతాయి. అనేక సార్లు మనం చూసాం. అన్ని సమస్యలు తీర్చబడవండి. లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని పరిధులు ఉంటాయి. అయ్యా, ఇంతకంటే ఎక్కువ చేయలేను అని అంటాడు ఒకనొక సమయంలో. డాక్టర్లు కూడా నా వల్ల కాదని చేతులు ఎత్తుతారు. వారికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఈ ఉదయకాలన అన్లిమిటెడ్. ఇప్పుడే చూసాం మనం. నాకు అసాధ్యమైనదేదైనా కలదా అన్నాడు ప్రభు. నాకు అసాధ్యమైనదేదైనా కలదా అంటాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఇర్మీయా గ్రంథము ఇప్పుడే చూసాం కదమ్మా, 32వ అధ్యాయం కదమ్మా, 32వ అధ్యాయము 17వ వచనం. యెహోవా, ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. 27వ వచనంలోకి వస్తే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అన్నాడు. చాలమ్మా, నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములను అర్పించేదను. కీర్తనలు 56వ కీర్తనలో మనం చూసామే, 3 వచనాల కింద దావీదు ఆవేదన, దావీదు ఆక్రందన, చివరిగా దావీదు యొక్క ఆరాధన మనం చూస్తూ ఉన్నాం. భగవంతుడు మనల్ని మన ప్రాణమును మరణం నుండి కనులను కన్నీరు కారవకుండా, మనల్ని మన పాదములు జారిపడకుండా ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన కవిల్లో మన ప్రార్థన, ఆయన కవిలలో పుస్తకాల్లో మన ప్రార్థన వ్రాయబడుతూ ఉంది. మన బాధ, మన నిరీక్షణ, మన సమస్య అన్నీ కూడా ఆయన పుస్తకం నిన్ను గురించి ప్రత్యేకంగా శ్రద్ధ కలిగి ఉన్న దేవుడు. ఆయన నిన్ను పట్టించుకుంటూ ఉన్నాడు. ఆయన నిన్ను గురించి పట్టించుకున్నాడు, నిన్ను లక్ష్యం చేయుచున్నాడు. ఆయన నిన్ను లక్ష్యం చేయుచున్నాడు. దేవుడు కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.